బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ను యథావిధిగా కొనసాగించాలి అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లే లోపే వందే భారత్లో విజయవాడ వెళ్లొచ్చు అన్నారు. విశాఖ నుంచి భోగాపురానికి 2.5 గంటలు పడుతుంది అంటున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్పై ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలన్నారు విష్ణుకుమార్ రాజు. ఇది డెఫినెట్గా పబ్లిక్లో కొంత ఆందోళన ఉంది. ఎయిర్పోర్టు ఇప్పుడు భోగాపురం మనం విజయవాడ వెళ్ళాలనుకోండి, కానీ విశాఖపట్నం నుంచి 2 గంటలు అక్కడికి వెళ్ళి ఒక 1.5 అవర్ ముందు అక్కడికి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ ఫ్లైట్, మళ్ళీ అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళేటప్పటికి ఇదంతా చూసేటప్పటికి టోటల్గా ఒక 4.5 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. దాని బదులు వందే భారత్ ఎక్కువడం బెటర్ కదా. అటువంటి ట్రైన్స్ బై రోడ్డు వెళ్ళిపోవచ్చు, లేకపోతే వందే భారత్ ట్రైన్స్ 2 వేస్తే చాలా బాగుంటుంది. సరే, ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇది క్లోజ్ అయిపోద్దా? మరి అది క్లోజ్ చేద్దామనే కదా వాళ్ళ ఉద్దేశం. అది క్లోజ్ చేయకూడదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్నది కదా సార్, అంతే డెవలప్మెంట్ అవుతున్న ఎయిర్పోర్ట్. అదే కదా బాధ. అందరూ ఇలా అంటున్నారు, మాకు మాత్రం ఇలాగ ఉంది. పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి మీరంతా. మా ఒపీనియన్సే కాదు, పబ్లిక్ ఒపీనియన్ మీరు తీసుకుంటే కరెక్ట్గా పబ్లిక్ ఒపీనియన్ ఏంటనేది ప్రభుత్వానికి తెలుస్తుంది, అధికారులకు తెలుస్తుంది.